మిత్రులందరికీ స్వాగతం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఇవాళ శంకరాభరణం సినిమాలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాట గురించి మాట్లాడతాను. శంకర నాద శరీర పర వేద విహార హర జీవేశ్వర శంకర నాద శరీర పర, ఈ పాట గురించి మాట్లాడతాను. ఈ పాటకి కథకి చాలా దగ్గర సంబంధం ఉన్నది. కె విశ్వనాథ్ సినిమాలో పాటలు కథతో మమేకమై కథని వ్యాఖ్యానించేలాగా ఉంటాయి. సాధారణంగా సినిమాల్లో ఒక్కొక్కసారి పాటలు ఎందుకు వస్తాయో తెలియదు. పాట వచ్చినప్పుడు ముఖ్యంగా హీరో హీరోయిన్లు ఎగిరి గంతులు వేసేటప్పుడు ఆ పాట రాగానే చాలామంది పెద్దవాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. పాట అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వస్తారు. ఒకప్పుడు పాటలకి సినిమాకి సంబంధం లేని పరిస్థితి ఒకటి ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నది. చాలా సినిమాల్లో పాటలు ఎందుకుంటాయో అర్థం కాదు. కానీ విశ్వనాథ్ సినిమాల్లో పాటకి కథకి ఘనిష్టమైన సంబంధం ఉంటుంది, విడదీయరాని సంబంధం ఉంటుంది. ఈ పాటకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, శంకర శాస్త్రి గారు ఒక వేశ్య కుటుంబంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని దగ్గర తీసి తన బృందంలో కలుపుకోవాలని ప్రయత్నం చేస్తాడు. తన బృందంలో ఆమెకు చోటు ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడు. అయితే అంతకుముందు ఆమెను ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా నిరసన ఎదురైంది. ఇంటికి తీసుకొచ్చినప్పుడు నిరసన ఎదురయ్యి అప్పటిదాకా ఆయన ఇంట్లో ఒక వంట బ్రాహ్మణి ఒక ఆమె ఉన్నది. ఎందుకంటే ఆయన ఇంట్లో వాళ్లే చేయాలి కాబట్టి, మడిగట్టుకొని చేయాలి కాబట్టి ఆమె చేస్తుంటుంది. ఎందుకంటే ఆయన భార్య లేదు, చనిపోయింది. ఆయన భార్య ఎలా పోయిందో కూడా సినిమాలో ఒక డైలాగ్ ద్వారా వినిపిస్తారు. అందువల్ల ఆ వంటలక్క ఏం చేస్తుందంటే, ఈ అమ్మాయిని లోపలికి తీసుకురాలంటే శుచి శుభ్రత ఉన్న ఇల్లని ఇన్నాళ్ళు ఉన్నా నేను, ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే ఇల్లంతా ఇదైపోతుంది, నాకు పంచాగ్ని మధ్యంలో ఉన్నట్టుందమ్మా శారదమ్మ అని చెప్పి ఆయన కూతురుకు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతే ఆయన కేర్ చేయడు, ఆయన దాన్ని జాస పెట్టకుండా అమ్మాయికే చెప్తాడు, నువ్వు పూజకి అన్నీ సరిచేయమ్మా, సరిచేసి సిద్ధం చేయని చెప్పి పూజ గదిలో ఉంటాడు ఆయన. ఆ అమ్మాయి అర్చన చేయడానికి, అక్కడ అభిషేకం చేయడానికి నీళ్ల బిందె తీసుకురావడానికి వస్తూ చిన్న అమ్మాయి కదా, ఆ బిందె మోయలేక పడిపోతుంటే అక్కడే పక్కనే ఉన్న తులసి ఆ అమ్మాయి, ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి చూసి అక్కడే నిలబడుతుంటే, అప్పుడు ఆ కిటికీలోంచి ఆయన చూసిన ఆయన, ఏమి నీకు చేత కాదా, అభిషేకం చేయడం చేత కాదా అంటే అమ్మాయి ఆశ్చర్యపోతుంది అన్నమాట. ఆశ్చర్యపోయి తన కులం వాళ్ళని ఇంట్లోకి రానియటమే గొప్ప విషయం, ఇలా కూడా ఆయన చెప్తాడా అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే అక్కడికి పోయి బావి దగ్గరికి పోయి సచేల స్నానం చేసి మడుగట్టుకొని వచ్చి ఆ పొయ్యిని వెలిగిస్తుంటుంది. ఆ పొయ్యిని వెలిగించే సందర్భంలో నుంచే వెనక నుంచి వేదమంత్ర ధ్వని వినపడుతుంటుంది. అంటే అట్లా కనెక్ట్ చేస్తాడనమాట దర్శకుడు. ఆ వేదమంత్ర ధ్వని వినిపిస్తూనే మళ్ళీ ఆ ఆలయంలో, శివాలయంలోకి పోతుంది. అంటే శివాలయంలో ఆ రోజు ఉత్సవం జరుగుతుందన్నమాట. ఆ ఉత్సవంలో ఈయన కచేరీ చేయాలి, పాట పాడాలి. ఆయన పాట కూర్చొని మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. మృదంగం వాయించాయన, వైలిన్ వాయించాయన వచ్చి కూర్చుంటారు. అంతా అగ్రహారం, ఆ వాతావరణంలో కూర్చున్నప్పుడు వెనక తులసి ఉంటుంది, వచ్చి నువ్వు కూడా కూర్చో అని చెప్తాడు. ఆమె వచ్చి కూర్చొని అలా తాంబూరాన్ని పట్టుకుంటుంది శృతి వాయించడానికి అనమాట. ఆమె వచ్చి కూర్చోగానే వీళ్ళందరూ లేచి వెళ్ళిపోతారు. అంతేకాదు, గుడి ఎదురుగా ఉన్న వినటానికి వచ్చిన ప్రేక్షకులు కూడా అందరూ లేచి వెళ్ళిపోతారనమాట. ఆయనకు అర్థమైపోయింది, అంటే నేను ఈ అమ్మాయిని ఇట్లా అనటం వల్లనే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పి ఆయనకు అనిపించి కోపం వస్తుంది. ఎవరి మీద కోపం అంటే ఆచారాల మీద కోపం. ఏంటి ఆచారాలు, ఈ మూఢ విశ్వాసాలు ఏంటి? మనిషికి పరిశుభ్రత ముఖ్యం, కానీ అది ఆ విషయం, ఆ మిషతోటి వేరు కులాల వాళ్ళు దూరం పెట్టడం ఇదని అంటాడు ఆయన. ఆచారాలు అన్నవి మనిషిని క్రమ పద్ధతిలో పెట్టడానికి కానీ మనుషుల్ని కులం పేరుతో విడదీయడానికి కాదు తులసి అని చెప్పి ఆయన డైలాగ్ ఉంటుంది. అది గుర్తొచ్చి ఆయన తన మాటే తాను భావించి ఏంటి మూఢ విశ్వాసం అని చెప్పి ఆయన శివలింగం వైపు తిరిగి ఆవేశంతో పాడతాడనమాట. అంటే ఈ సంఘటనను చెప్పి, దర్శకుడు ఈ సంఘటనను చెప్పి కవిని దగ్గర కూర్చోబెట్టుకొని ఈ సంఘటన ఇలా ఉండాలి, ఈ సంఘటనలో ఇలా ఆవేశంతో గాయకుడు పాడతాడు, ఒక్కడే పాడతాడు. ఇదంతా ఆయనకి సమకూర్చి చెప్పాలన్నమాట. సమకూర్చి చెప్పినప్పుడు ఆ కవి అంటే వేటూరి సుందరరామూర్తి ఆ సంఘటన అర్థం చేసుకొని ఆ ఆవేశం ఎలా ఉంటుంది, ఆవేశంలో రాస్తే పాట ఎలా రాయాలి, ఎలాంటి పదాలు ఉండాలి, ఆ ఆవేశాన్ని చెప్పడానికి ఏముండాలి అందులో అని భావించి ఆ సంఘటనని తనలో తాను దర్శించుకొని ఆ పాటను రాయాలి. అలాగే రాశాడు.
అంతేకాదు ఆ ఆవేశానికి ఎట్లాంటి ట్యూన్ ఉండాలి, ఆ ట్యూన్కి అనుకూలంగా మళ్ళీ పాట ఎలా ఉండాలి, లేదా పాట రాసి ఇచ్చిన తర్వాత ఆ పాటలో ఉన్న ఆవేశానికి అనుకూలంగా ఎలా ట్యూన్ చేయాలి, ఏ రాగం పెట్టాలి అన్నది మళ్ళీ సంగీత దర్శకుడు కూర్చోవాలి. అంటే ఒక సంగీత దర్శకుడు, ఒక దర్శకుడు, ఒక కవి, అట్లాగే చిత్రీకరించేటటువంటి చిత్రగ్రాహకుడు అంటే సినిమాటోగ్రఫర్, వీళ్ళందరూ కలిసి చేసినటువంటి కృషి ఈ పాట. అంటే ఒక సినిమా పాట ఎప్పుడు కూడా నేను చెప్తుంటాను ఏంటంటే, సినిమా పాట అన్నది సమాహార కళ. అంటే ఇంతమంది కూర్చొని చేస్తేనే పాట బయటకు వస్తుంది. అయితే ధ్వని రూపంలో ఉన్న పాటలో కూడా కవి ఉంటాడు, సంగీత దర్శకుడు ఉంటాడు, కానీ దాని వెనక మళ్ళీ చిత్ర దర్శకుడు కూడా ఉంటాడు. ఇన్ని విషయాలు ఉంటాయి అన్నమాట అక్కడ. ఈ పాటలో అన్ని మేళవింపులు బాగా కుదిరినాయి కాబట్టి ఆ పాట అంత గొప్పగా వచ్చింది. ఇప్పటికి కూడా అందరి నోట నానుతూ ఉంటుంది ఆ పాట. శంకర నాద శరీర పర వేద విహార హర జీవేశ్వర, ప్రాణము నీవని గానమే నీదని, ప్రాణమే గానమని, మౌన విచక్షణ గాన విలక్షణ, రాగమే యోగమని, నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే, నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే. ఇది పల్లవిలో నుంచి వస్తుంటుంది. పల్లవి శంకర నాద శరీర పర వేద విహార హర జీవేశ్వర, ఇంతవరకు పల్లవి అనమాట. ఆ తర్వాత వచ్చే చరణంలో ప్రాణము నీవని, నా ప్రాణమే నీవు, శివుడికి మించిన నాలో ప్రాణం ఏం లేదు, ప్రాణము నీవని, గానమే నీదని, నేను పాడే గానము నాది కాదు నీదని, ప్రాణము నీవని గానము నీదని, ప్రాణమే గానమని, నాకు ప్రాణం ఉంటే నేను పాడగలిగినప్పుడే నా ప్రాణం ఉండాలి, నేను పాడలేనప్పుడు నాకు ఈ శరీరం అవసరం లేదంటాడు ఆయన. సరిగ్గా అట్లాగే జరుగుతుంది. శంకరాభరణం చివరి సీన్లో, చివరి దృశ్యంలో ఆయన పాడలేకపోతాడు, ప్రాణం వదిలేస్తాడు. అంటే పాడలేనప్పుడు నాకు ఈ ప్రాణం, ఈ శరీరం నాకు అవసరం లేదని ఆయన అర్థం అనమాట. రాగమే యోగమని, అట్లాగని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే, నేను ఎట్లా నాదోపాసన చేశాను అంటే ఈ గానాన్ని, సంగీతాన్ని ఎలా నేర్చుకున్నాను, ఎలా పాడుతున్నాను, నాదోపాసన చేసిన వాడను. ఎలా నాదోపాసన చేశానంటే గానము నీదని, ప్రాణము నీదని, గానమే ప్రాణము నీవని, గానము నీదని, గానమే యోగమని, అట్లాగే మౌన విచక్షణ గాన విలక్షణ, రాగమే యోగమని. ఇవన్నీ కూడా మౌన విచక్షణము, గాన లక్షణము, విలక్షణము, రాగము, ఇవి మూడే నాకు ఒక యోగమని. యోగం అంటే యోగాభ్యాసం చేయడం కాదు, నాకు సంక్రమించినదని. అంటే యోగం అంటే నాకు సంక్రమించినదని అర్థం అక్కడ. యోగమని, నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే అని నిలదీసి అడుగుతాడు. నిలదీసి అడిగి ఏమంటాడు, నీ వాడను నేనైతే, ధిక్కరీంద్ర జిత హిమగిరీంద్ర స్థిత కంధర నీలకంధర, క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది విని తరించరా అవధరించరా. ఇక్కడ ఉన్నాడండి వేటూరు సుందరరామూర్తి. ఇక్కడ ఈ నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే, ధిక్కరీంద్ర జిత, అక్కడ దీకి ఒత్తి ఇవ్వకూడదండి. ధిక్కరీంద్రములను జయించినటువంటి వాడు, దిక్కు అనే గజములు కవీంద్రములను జయించినటువంటి వాడు, హిమగిరీంద్ర స్థిత, అది శిత అని చదువుతున్నారు కొంతమంది, అచ్చువేటలో కూడా సీత అని వేశారు, కాదు స్థిత. హిమగిరీంద్ర స్థిత అంటే హిమాలయ పర్వతములో ఉన్నటువంటి కందరం అంటే గుహ. హిమగిరీంద్ర స్థిత కందర, ఆ గుహలలో ఉండేటువంటి వాడ. నీలకంధర, అక్కడ మళ్ళీ దాకి వస్తుంది. హిమగిరీంద్ర స్థిత కందర నీలకంధర. ఇదే అలంకార వైభవం. అసలు ఈ పాటలో అలంకార వైభవం ఉంది, శబ్దాలంకారాలు ఉన్నాయి, అర్థాలంకారాలు ఉన్నాయి. అవి మాట్లాడదాం ఇప్పుడే మాత్రం. హిమగిరీంద్ర స్థిత కందర నీలకంధర, క్షుద్రులెరుగని. ఇక్కడ క్షుద్రులు అంటే ఆ రోజుల్లో క్షుద్రులు అంటే ఎవరు ఏంటి దాన్ని విమర్శలు చేశారు కొంతమంది. ఇక్కడ క్షుద్రులు ఎరుగని అంటే నీకు నాకు ఉన్నటువంటి సంబంధం తెలియని వాళ్ళని, భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి సంబంధం తెలియని వాళ్ళని, క్షుద్రులు అంటే సంగీతం తెలియని వాళ్ళని, అంటే సంగీతం ఎవరు పాడొచ్చు ఎవరు పాడకూడదో తెలియనటువంటి వాళ్ళని, అంటే ఫలానా వాళ్ళు పాడకూడదని ఎక్కడ లేదు అని ఆ విషయం తెలియనటువంటి వాళ్ళని, ఇన్ని అర్థాలు. క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగాణము. నిర్నిద్రం అంటే చైతన్యవంతమైనది, నిద్ర లేనిది, నిర్నిద్రగానం ఇది విని తరించరా. దేవుణ్ణి అంటున్నాడు, దేవుణ్ణి ఏమడుగుతున్నాడు, నా గానాన్ని విని నువ్వు తరించు, నీవే ప్రాణం అనుకున్నాను, గానం నీదే అనుకున్నాను,
క్షుద్రవీణ నిర్నిద్రగాన క్షుద్రులెరుగని రుద్రవీణ. అక్కడ క్షుద్ర రుద్ర అని చెప్పి అంత్యప్రాస వేయడానికి ప్రయత్నం చేశాడు, వృత్యనుప్రాస. క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది, నిర్నిద్ర గానమిది, విని తరించరా, అవధరించరా, విని తరించరా, దిగిరా, దిగి వచ్చి నా గానాన్ని విని తరించని చెప్పి దేవుణ్ణే ఒక ఆహ్వానం చేసి పలుకుతాడనమాట. నిర్నిద్రగానం ఇది విని తరించరా, అవతరించరా. మళ్ళీ శంకర నాద శరీర పర వేద విహార హర జీవేశ్వర. శంకర నాద శరీర అంటే శరీరము నాదముగా నాదాన్ని శరీరముగా కలిగిన వాడు. ఆయన శరీరం అంతా నాదమయం అని చెప్పి కదా అనేది. అంటే శంకరుడు నాట్యంలో నుంచే భాషలన్నీ పుట్టాయని, కళలన్నీ పుట్టాయని, ఆయన చతుషష్ఠి కళలకు నిలయుడని ఆయన అనేది, కళానిలయుడు అని అంటారు. అది ఎందుకంటారంటే ఆయన ఇప్పుడు మన భాషలో ఉన్న అక్షరాలన్నీ శివుల్లో నుంచి పుట్టినాయి అని. ఆయన డమరుకం వాయించినప్పుడు అందులో నుంచే అందుకే వీటిని మహేశ్వర సూత్రాలు అంటారు. ఐవుండ్రిలు కేవోం ఐఔచ్ ఇలా చెప్పి ఈ సంస్కృతంలో ఉన్నటువంటి ఈ అక్షరాలన్నింటినీ కూడా ఏమంటారంటే మహేశ్వర సూత్రాలు అంటారు. అంటే భాషలోని అక్షరాలు ఇవన్నీ కూడా శివుడి నుంచి వచ్చినాయి అని చెప్పి ఒక నమ్మకం అనమాట, హిందూ తాత్వికతలో ఉన్నటువంటి నమ్మకం. అందుకని నాద శరీర పర అంటే నాకు పరమైనటువంటి వాడి పరదైవం నువ్వే కదా అని చెప్పడం అనమాట. నాద శరీర పర వేద విహార హర. వీటన్నిటిలో కూడా శబ్దాలు చూడండి, శంకర నాద శరీర పర వేద విహార హర. అంత్యానుప్రాసలు వేశాడు, సమతూకంలో తూకేటటువంటి అంత్యానుప్రాసాలు వేశాడు. వేసి దాంట్లో యమకాన్ని కూడా జోడిస్తాడు చూడండి. జీవేశ్వర, మళ్ళీ నాద శరీర పర జీవేశ్వర, జీవులలో ఉంది, అన్ని జీవులలో ఉండేటటువంటి ఈశ్వర, ఓ ఆత్మదైవమా అని చెప్పడం అన్నమాట. ఇంకా రెండో చరణానికి వస్తే, రెండవ చరణంలో ఆయన ఆ ఆవేశంతో నాట్యం చేసుకుంటూ బయటకు వస్తాడనమాట. బయటకు వస్తుంటే ఈ ఆవేశానికి అనుకూలంగా వర్షం పడుతుంటుంది. ఈ దృశ్యానంతా ముందు దర్శకుడు తన మనసులో దర్శించి కవికి చెప్పిన తర్వాతనే రాసిందనమాట. రాసినప్పుడు దానికి అనుకూలంగా ఎలా రాస్తాడో చూడండి. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు, ఉరిమే ఉరుములు సరిసరినటల సిరిసిరి మువ్వలు కాబోలు, పరవశాన శిరసూగంగా ధరకు జారిన శవగంగా, నా గానలహరి నువ్వు మునుగంగా ఆనందవృష్టినే తడవంగా శంకర నాద శరీర పరంటాడు. ఇందులో యమకాలంకార వైభవం. చాలా సందర్భాల్లో యమకాలంకారం అంటే వేటూరికి చాలా ఇష్టం. చాలా పాటల్లో యమకాలంకారం వేస్తాడు. ఇక్కడ ఉత్ప్రేక్షాలంకారాన్ని చాలా వైభవంగా వేశాడు. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు. అక్కడ ఆకాశం మెరుస్తున్నట్టుగా, వర్షం పడుతున్నట్టుగా, మేఘాలు ధ్వనిస్తున్నట్టుగా సౌండ్స్ వస్తుంటాయి అన్నమాట. పాటలు కంపోజ్ చేస్తారు, సంగీతాన్ని అలా కంపోజ్ చేస్తారు. అసలు ఈ పాట మొత్తాన్ని కూడా మధ్యమావతి రాగంలో కంపోజ్ చేశారు. ఈ మధ్యమావతి రాగం ఇలాంటి సందర్భాలకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి తెలుగు యూనివర్సిటీ సంగీత విభాగం అధ్యక్షురాలు ఆమె శ్రీమతి రాధా సారంగపాణి గారు చెప్పారు. ఈ పాటలో మధ్యమావతి రాగం ఉందని, ఆ మధ్యమావతి రాగానికి ఇలాంటి లక్షణాలు ఉంటాయని చెప్పి ఆమె చెప్తారు. నాకు సంగీత జ్ఞానాన్ని ఇచ్చేది ఆమె. ఇలాంటి సందర్భాల్లో మధ్యమావతి రాగంలో కంపోజ్ చేశారనమాట. అయితే మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు. ఇక్కడ నా చుట్టూ మెరుస్తున్న ఈ మెరుపులు అన్నీ కూడా నీ చిరు చిరు నవ్వులే కావచ్చు. కాబోలు అదే ఉత్ప్రేక్షాలంకారం. అలా అంటేనే ఉత్ప్రేక్షాలంకారం అవుతుందన్నమాట. అట్లాగే ఉరిమే ఉరుములు, ఈ ఉరిమే ఉరుములన్నీ కూడా సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు. నీవు నటిస్తుంటే, నీవు నాట్యం చేస్తుంటే ఆ సిరిసిరి మువ్వల చప్పుడే ఈ మెరుపులేమో, ఈ మేఘ గర్జనలేమో అంటాడనమాట. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు, ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు, పరవశాన శిరసూగంగా అంటే శివుడు పరవశం చేసి నాట్యం చేస్తుంటే ఆయన శిరస్సు ఊగంగా, ధరకు జారిన శివగంగ, నీ తల మీద ఉన్నటువంటి శివగంగ. ఈ వర్షం ఎట్లా ఉందంటే శివుడి జటాజూటం మీద నుంచి ఆయన పరవశం చేస్తూ తల కదిలించటం వల్ల ఆయన శివగంగ, శివుడి నెత్తి మీద ఉన్నటువంటి గంగ భూమి మీదకి దిగిందా అన్నట్టుగా ఉంది. అది కూడా మళ్ళీ ఉత్ప్రేక్షాలంకారమే. పరవశాన శిరసూగంగా ధరకు జారిన శివగంగ, నా గానలహరి నువ్వు మునుగంగా ఆనందవృష్టినే తడవంగా. బిందుపూర్వక గకారాన్ని 4 చోట్ల ఎట్లా వేశాడు చూడండి. పరవశాన శిరసూగంగా బిందుపూర్వక గకారము,
ధరకు జారిన శివగంగ, గంగ మళ్ళీ గంగ వచ్చింది. నా గానలహరి నువ్వు మునుగంగ, ఇక్కడ గంగ అక్కడ గంగ వేరు వేరు, ఇది అమకాలంకారం. మళ్ళీ నా గానలహరి నువ్వు మునుగంగ, ఆనందవృష్టినే తడవంగ. గకారం బిందుపూర్వక గకారాన్ని వృత్యానుప్రాసాలంకారంగా వేశాడు. మళ్ళీ గంగ అనే మాటని భిన్నార్థంలో వాడి యమకాలంకారాన్ని వేశాడు. ఈ అలంకారం అది ఆయన వెయ్యాలని కాదు, ఆ పరవశం ఆయన కూడా ఒక పరవశ స్థితిలో రాస్తేనే ఇలాంటి పాట వస్తుందన్నమాట. మెరిసే మెరుపులు మురిసే పదవుల చిరుచిరు నవ్వులు కాబోలు, ఉరిమే ఉరుములు సరిసిరినటన సిరిసిరి మువ్వలు కాబోలు, పరవశాన శిరసుగంగ, ధరకు జారిన శివగంగ, నా గానలహరి నువ్వు మునుగంగ, ఆనందవృష్టినే తడవంగా. ఈ ఆనందవృష్టినే తడవంగా. శంకర నాద శరీరాపర వేద విహారాహార. అట్లా ఆవేశంతో ఆయన ఒక బయటకు వచ్చి చిన్నగా గంతులే ఒక ఎగురుతూ చిన్న నాట్యం చేసి పరవశిస్తాడనమాట. అంటే ఒక భక్తుడు పరవశంలో, ఒక ఆవేశంలో, ఒక శివుణ్ణి కీర్తించినప్పుడు ఎలా ఉంటుందో ఆ దృశ్యాన్ని అద్భుతంగా చిత్రించారు. అద్భుతంగా చిత్రించటం, అద్భుతంగా ఆ పాటను కూర్చటం, దానికి సంగీతాన్ని సమకూర్చటం, ఆయన నటించటం, జేవి సోమయాజుల నటన కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఆయన నిలబడటం కానీ, ఆ నడిచి రావటం కానీ, ఆ చెయ్యెత్తి దేవుణ్ణి ఇట్లా అడగటం కానీ చాలా బాగా చేస్తాడు. అందుకే అది అప్పటికి ఇప్పటికీ ఒక కళాఖండంగా మిగిలిపోయింది. ఒక భక్తి గీతాల్లో చాలా గొప్ప భక్తి గీతంగా కూడా మిగిలిపోయింది. ఇప్పటికి కూడా దాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి పాటల గురించి మనం చర్చించుకోవటానికి, మనం పాటల గురించి మాట్లాడుకోవడానికి మిత్రులారా, పులికన్ను ది వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. నమస్తే, ఉంటాను.